అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇది అమెరికా పాలిటిక్స్లో హాట్ టాపిక్స్. ఇక్కడ ట్రంప్ గారికి ఎంత పిచ్చి ఉందో ఆ పిచ్చిని వదిలించే శక్తి ఉన్నదే హార్వర్డ్ యూనివర్సిటీ. ఎందుకంటే అది 1636 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. అంటే 400 సంవత్సరాల చరిత్ర గలది. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆఫ్ ది వరల్డ్ అది. అంత యూనివర్సిటీ. అమెరికా ప్రెసిడెంట్లు రూజ్వెల్ట్, జార్జ్ డబ్ల్యూ బుష్, ఒబామా, బరాక్ ఒబామా లాంటి 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్లు అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు. ఎంతోమంది సైంటిస్టులు, వందలాది నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. మెడిసిన్, ఈ సైన్స్, వేరియస్ సైన్స్, ఫిజిక్స్ ఇలాంటి వాటిల్లో. ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మీద పగబట్టారు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు అంటే ఈయన అమెరికా అధ్యక్షుడు ఒకసారి గెలిచి రెండోసారి అవ్వనప్పుడు అమెరికన్ అధ్యక్షుడిని విమర్శించారు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని ఇలాంటి వాళ్ళందరూ. అందుకే ఆయన పగబట్టాడు. ఆయన పగబడితే వదలడం, ఎంతవరకైనా వెళ్ళిపోతాడు. మొండి, జగమొండి. అరే అది ప్రజాస్వామ్యబద్ధం, ఆ యూనివర్సిటీ కదిపితేనే ప్రమాదం. ఎందుకంటే దాని మోటోయే ట్రూత్, సత్యం అనే ఒక ట్రూత్తో పనిచేస్తే హార్వర్డ్ యూనివర్సిటీ. ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఒక థింక్ ట్యాంక్ కింద పనిచేస్తే హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, ఈ బ్రిటన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటివి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో పురాతన తక్షశిల, విక్రమశిల లాంటి యూనివర్సిటీలు అన్నమాట. ఆ యూనివర్సిటీలు ఇప్పుడు మోడర్న్ ఆధునిక యుగంలో అంత యూనివర్సిటీని ఆయన అటాక్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే దానికి ఫండ్స్ ఆపేస్తున్నాడు. ఓకే, దాని ఫండ్స్ పట్టించుకోదు. ఎందుకంటే $50 బిలియన్ ఉన్న దాని ఎండోమెంట్ నిధులే. దాన్ని అంతగా పట్టించుకోదు. ప్రపంచంలో అందరూ ఇస్తూ ఉంటారు. ఓకే, పదల. కానీ ఇంకా లొంగలేదని ఆయన ఏం చేశాడంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే స్టూడెంట్లు అక్కడ ఎవరికి రాకుండా చేయడానికి ఒక ఇష్యూ, ఒక ఆర్డర్ జారీ చేశాడు ఆయన అధ్యక్ష స్థానంలో ఉండి. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఒక భారతీయులు ఇప్పుడు 734 మంది స్టూడెంట్లు భారతీయులు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తులో ఏంటి? వెళ్ళడానికి లేదా? 21,000 మంది స్టూడెంట్లు దాంట్లో ఉంటే ఇప్పుడు హార్వర్డ్లో సుమారు 7,000 మంది దాకా ఫారిన్ స్టూడెంట్లు ఉన్నారు. సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రపంచానికి ఒక ఫౌంటైన్ హెడ్, నాలెడ్జ్లా పనిచేస్తుంది. అక్కడ ఫారినర్ రాకపోతే ఆ యూనివర్సిటీ ఏంటి? దాన్ని కలిసి 400 సంవత్సరాల చరిత్ర ఏం గాను. ఇలాంటి పరిస్థితి ఆయన క్రియేట్ చేస్తున్న తర్వాత కొలంబియా యూనివర్సిటీ మీద కూడా ప్రమాదం. అక్కడ అంబేద్కర్ కూడా చదువుకున్నారు. అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత మన భారతదేశంలోనే చాలామంది బయటకు వచ్చారు. సో ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు ట్రంప్ గారు. ఈ పిచ్చి పనికి సరిగ్గా శిక్ష వేసింది అమెరికన్ ఫెడరల్ కోర్టు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్లు మంచి ప్రదర్శన చేసి ఫెడరల్ కోర్టుకి వెళ్ళారు. ఈ ఫెడరల్ కోర్టు ఆయన బ్రేక్ వేసింది, నువ్వు చేసిన తప్పని. ఫెడరల్ కోర్టు బ్రేక్ వేస్తే అమెరికా అధ్యక్షుడు ముందుకెళ్లే పరిస్థితి లేదు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం. సో పిచ్చి కుదిరింది. ఒక రకంగా రేబీస్, కుక్క కాటుకి రేబీస్ టీకే వేసినట్టే హార్వర్డ్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈయన హార్వర్డ్ యూనివర్సిటీతో పెట్టుకున్నారనుకోండి, అమెరికా మేధావులు ఈ ఫ్రీ అంటే అమెరికన్స్కి ఏంటంటే ఇన్అలైనబుల్ రైట్ కింద ఫాలో అవుతారన్నమాట. వాళ్ళ గన్న తీసిన, ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ తీసిన అమెరికన్స్ ఊరుకోరు. ఈయన పదవికే ప్రమాదం అనమాట హార్వర్డ్ యూనివర్సిటీని టచ్ చేయడం అంటే. అంత ప్రమాదంగా పిచ్చిగా ఈయన చేసే పనులు హార్వర్డ్ యూనివర్సిటీ దాకా వెళ్ళినాయి అంటే ఈయన ఎంత పిచ్చో అమెరికన్స్ నవ్వుకుంటున్నారని అర్థమవుతుంది అనమాట. ప్రపంచం నవ్వుకుంటుంది ఈయన చూస్తే. నీ మొండితనం. అమెరికా గ్రేట్ అగైన్ అంటే ప్రజాస్వామ్య హక్కులు పోకూడదు, ప్రపంచీకరణ పోకూడదు. అవి పోకుండానే మిగిలిన అధ్యక్షులు గౌరవంగా ఎలా చేశారో అలా చెయ్యండి. అంతేగాని ఇంకా ప్రపంచాన్ని దోసుకొచ్చేసి మళ్ళీ కలోనియల్ పీరియడ్కి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కేసి ఫ్రీడమ్, ఈ రైట్స్ అన్నీ ఆపేసి నేను ప్రపంచంలో అమెరికాని గ్రేట్ చేస్తానంటే అలాంటి అమెరికన్స్ కోరుకోరు, ప్రపంచంలో ఎవరో కోరుకోరు అనేదాన్ని ట్రంప్ గారు అవగతం చేసుకుంటారని ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్తో ఆయన ఆగుతారని ఆశిద్దాం.